నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఫిబ్రవరి 5వ తారీఖున రా కదిలిరా కార్యక్రమానికి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా కదిలిరా కార్యక్రమానికి చింతలపూడిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. ఈ సభను చింతలపూడిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల నాయకులు ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం సభా స్థలాన్ని, హెలికాప్టర్ దిగే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. లోకేష్ గారు వచ్చేసరికి జనం ఇటు పెట్టండి రోడ్ అది మొత్తం మీరు ఇప్పుడు చింతలపూడి దెందులూరు మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారిని ఈ సభ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాడు. దాదాపు ఆయనతో పాటు కోల నాగేశ్వరరావు కూడా పోలవరం కానీ చంద్రపూడి కానీ మాజీ శాసనసభ్యులు కానీ అలాగే ముత్తారెడ్డి గారి ఇన్ఛార్జిగా ఉండి దాదాపు అన్ని కార్యక్రమాలు చేయడం అనేది ఒక కార్యక్రమం. సరే, ప్రతి సంవత్సరం కుటుంబ రోజులు వస్తూ ఉంటాయి. అనేక కార్యక్రమాలు చేయలేకపోయినా నేను ఎందుకు అనుకున్నాను ఫిబ్రవరి 5వ తారీఖున ఉంటే బాగుంటుంది అనుకున్నా. దేవుడు ఆ రకంగా చంద్రబాబు గారి సమక్షంలోనే మీ లక్షలాది మంది సమక్షంలోనే కేక్ కట్ చేయడం జరుగుతుంది. దానికి ఎలాగైనా నేను 30,000 మందికి ప్రిపేర్ అయ్యా. ఇక్కడెక్కడో కళ్యాణ మండపాలు తీసుకుని అందరినీ కేకేద్దామని. ఎందుకంటే ఎలక్షన్ పీరియడ్ కదా, ఏ ఫంక్షన్ చేయకపోతే మీరు నిరుత్సాహపడిపోతారని ఉద్దేశంతో సరే 5వ తారీఖున అనేది 64 సంవత్సరాలు వస్తాయి. కానీ యాక్టివ్ గా తిరగడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను తప్ప ఏనాడన్నా నాలో నీరసంగా చూశారు ఎప్పుడన్నా నా కాలు ఉన్న ఇబ్బంది కానీ నాకున్న తెలియని యాక్షన్ కానీ 35 సంవత్సరాల నుంచి కుంటి కాలుతో హిప్ ఆపరేషన్ చేయకోకుండా సేమ్ కేసీఆర్ గారికి ఎలా చేశారో అదే ఆపరేషన్ నాకు చేయాలి. కానీ మిమ్మల్ని చూసేటప్పటికి బాధలు ఎన్నున్నా అరే ఇల్లు మన కుటుంబం చెప్తాం. 10 గంటలకు ఇక్కడ మనకు పెద్దలంతా కూడా మరి నియోజకవర్గ పెద్దలు 3-4 సైట్లు చూశారు. సాయంత్రం అంతా కూడా పూర్తి వివరాలు అయితే ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, కనికలూరు, నూజివీడు కాకుండా పక్కన ఉన్నటువంటి గోపాలపురం గాని, ఇటు పక్కన ఉన్నటువంటి పోలవరం పక్కన ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గం అటు గాని, ఇటు నూజివీడు నియోజకవర్గం ఈ ప్రాంతం కూడా ఎక్కువ మరి మన టార్గెట్లన్నీ కూడా రవి గారు చెప్పుంటారు. తప్పనిసరిగా ఎందుకంటే ఈ సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద, జనసేన కార్యకర్తల మీద ఉందన్న వాస్తవాన్ని మీరందరూ కూడా మనసులో పెట్టుకుని వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి రేపు 5వ తారీఖున ఉదయం జరిగేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రా కదలిరా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, పెద్దలందరూ కూడా మా ముందే మాట్లాడారు. వాళ్ళు కూడా 2-3 సైట్లు మేము చూసాం, ఏదో ఒకటి ఫైనలైజ్ చేద్దామన్నారు. ఇప్పుడు మేమంతా 1-2 సార్లు అక్కడికి వెళ్లి మళ్ళా సాయంత్రం పూర్తి వివరాలన్నీ కూడా ప్రకటిస్తా ఉన్నాం. టెంటేటివ్ గా 5వ తారీఖు ఉదయం 10 గంటలకు చింతలపూడిలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి నిర్వహించేటువంటి రా కదిలిన బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన పార్టీయే కాదు, ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఈ సభను విజయవంతం చేయాలని చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. పాల్పంచుకున్నటువంటి నా సహచర నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాయకులకు, చంద్రపూడి నియోజకవర్గ పెద్దలకు, కార్యకర్తలందరూ కూడా నా యొక్క నమస్కారాలు.
ఏదైతే 5వ తారీఖు రా కదిలిరా ప్రోగ్రాం ఉందో ఇది విడిపోయిన జిల్లాల్లో మొట్టమొదటగా మన ఏలూరు జిల్లాలో చంద్రపూడిని ఎంపిక చేశారు. తప్పనిసరిగా రేపు 5వ తారీఖు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లి ప్రతి ఊరు తిరిగి ఈ యొక్క ప్రోగ్రాం గురించి మనం తెలియపరిచి జనాన్ని సమీకరించి తప్పనిసరిగా విజయవంతం చేస్తాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి అభినందనలు తెలియజేస్తాను.